నెల్లూరు రూరల్ మండలం కొనుపర్తిపాడులో జరిగిన శుభ కార్యక్రమానికి శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు పాల్గొన్నారు. అనంతరం రఘురామకృష్ణరాజుకు ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అల్లీపురంలోని నివాసంలో ఆత్మీయ విందు ఇచ్చి సత్కరించారు. శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ కర్నూలులో జరిగిన బస్సు అగ్ని ప్రమాదంపై స్పందించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా అధికారులు చూడాలన్నారు. నెల్లూరు రూరల్ మండలం కొనుపర్తిపాడులో జరిగిన శుభ కార్యక్రమానికి శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు పాల్గొన్నారు. అనంతరం రఘురామకృష్ణరాజుకు ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అల్లీపురంలోని నివాసంలో ఆత్మీయ విందు ఇచ్చి సత్కరించారు. శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ కర్నూలులో జరిగిన బస్సు అగ్ని ప్రమాదంపై స్పందించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా అధికారులు చూడాలన్నారు. కర్నూలు సమీపంలో ఏసీ టూరిస్ట్ బస్సు యాక్సిడెంట్ అందరినీ షాక్కు గురి చేసింది. ప్రస్తుతానికి 11 మంది అన్నారు. మరి 11 మంది సజీవ దహనమై మరి అక్కడ అస్థి పంజరమే ఉంది అంటే ఎవరికి కూడా అటువంటి కష్టం ఎవరికి రాకూడదు. ఆ కుటుంబీకులు అందరికీ కూడా నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తూ ఇటువంటి ప్రమాదాలు జరగకుండా అంటే ఒక యాక్సిడెంట్ అయ్యి మోటార్ సైకిల్ గుద్దిన తర్వాత 300 మీటర్లు వెళ్ళి వచ్చిన అగ్నితో మరి ట్యాంకర్ పగిలి మరి ఈ రకంగా విస్ఫోటనం జరిగింది. కొద్దిమంది మిత్రులతో నేను మాట్లాడినప్పుడు ఈ ట్యాంక్ పొజిషన్ అన్నదే కొంచెం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ మార్చి ఆ ట్యాంక్ పొజిషన్ని వేరే చోట పెడితే ఇటువంటి ప్రమాదాలు అరికట్టవచ్చు అని అన్నారు. అంటే సాధ్యాసాధ్యాలు నాకు అంతగా అవగాహన లేకపోయినప్పటికీ మరి ఇటువంటి ప్రమాదాలు జరిగిన తర్వాత దీని నుంచి ఒక పాఠంగా తీసుకుని ఇటువంటి ప్రమాదాలు నివారించాలి అంటే ఏమి చేయాలి అనే దాని మీద నేషనల్ హైవే అథారిటీస్, స్టేట్ రోడ్ సేఫ్టీ అథారిటీస్ కలిసి చర్చించి దీని మీద తగు చర్యలు తీసుకుంటే చాలా బాగుంటుంది అనేది నా అభిప్రాయం. తప్పకుండా నేను కూడా ఢిల్లీ వెళ్ళినప్పుడు నేషనల్ హైవే ఈ కన్సర్న్డ్ మినిస్ట్రీ మన గడ్కరీ గారి మినిస్ట్రీతో కూడా మాట్లాడి ఏమైనా ప్రమాద నివారణకు ఇంకాస్త చర్యలు ఒక్కొక్క సీజన్లో లాస్ట్ టైం మనం చూసాం ఒకేసారి ఇటువంటి బస్ యాక్సిడెంట్లు అయినాయి. అలాగే నిన్న కాళహస్తి దగ్గర కూడా ఒకటి అయింది. లక్కీగా ఎవరికి ఏమీ జరగలేదు, కానీ అక్కడ కూడా బస్సు తగలబడుతూ అయింది. ఎలక్ట్రిక్ బస్సుల్లో కూడా ఒకసారి ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇటువంటి ప్రమాదాల నివారణకు మ్యాక్సిమం ప్రయత్నం అయితే చేయాలి. అక్కడ మరణం వారి కుటుంబ సభ్యులు అందరికీ కూడా తీరని లోటు. మరొక్కసారి వారి ఆత్మశాంతికై అందరూ ప్రార్థించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 8 గంటల తర్వాత కంపల్సరీగా రెస్ట్ ఉండాలి. అలాగా అటువంటి ప్రమాణాలన్నీ కూడా ఈ ఆర్టీసీ డ్రైవర్లు కానీ ఈ ప్రైవేట్ బస్సు డ్రైవర్లకు కానీ కంపల్సరీగా మెయింటైన్ చేయాలి. 8 గంటల తర్వాత కంపల్సరీగా రెస్ట్ ఇవ్వటం, ఆ బస్సులోనే వాళ్ళు పడుకోవటానికి కంపల్సరీగా ఫెసిలిటీ క్రియేట్ చేయటం, సెకండ్ డ్రైవర్ ఉండటం అనేది చాలా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తే చాలా వరకు ఇటువంటి ప్రమాదాలను అరికట్టవచ్చు. విమానం నడిపి పైలట్ అయినా ఇదైనా తేడా ఏమీ లేదు. కంపల్సరీగా 8 గంటలు పనిచేసిన తర్వాత రెస్ట్ అన్నది చాలా అవసరం. సో ఆ రకంగా కంట్రోల్ చేయాలి. ఎందుకంటే ఇటువంటి హైవేస్ మీద స్పీడ్ నువ్వు 40 వెళ్ళు 30 వెళ్ళు అంటే అది జరిగేది కాదు. నిత్య కృషివలుడు, పేదల పాలిట పెన్నిది, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, రాజకీయాల్లో మకుటం లేని మహారాజు, మాజీ మంత్రివర్యులు, మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు.
ఆతల ప్రభాకర్ రెడ్డి అంటేనే ఓ బ్రాండ్. ఆదాల శత్రువుకైనా చిరునవ్వుతో సమాధానం చెప్పగలిగిన నిరంతర కృషివరుడు. ఆయన మరెన్నో జన్మదినాలు జరుపుకోవాలని కోరుకుంటూ ఆదాలకు ఆ దేవదేవుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆశిస్తూ ఇట్లు నెల్లూరు జిల్లా ఆదాల ప్రభాకర్ రెడ్డి అభిమానులు.